దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేస్తున్నాడని అక్కడ మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దుర్వ్యాపారము అనేది నేను ఉదయకాలంలో ఆలోచన చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో ఈ సిటీలో డ్రగ్స్ బిజినెస్ ఎక్కువగా నడుస్తూ ఉంది. ఏ న్యూస్ పేపర్ చూసినా డ్రగ్స్. ఎవరంటే ముసలి వాళ్ళు కావలసిన యంగ్స్టర్స్. ఒకరోజు ఒక ఆయన, సార్ నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ప్రార్థన చేయండి. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, యంగ్స్టర్. ఆయన కూడా ఏం ఉద్యోగం బాబు అన్నాను. బ్రాందీ షాప్ లో నాకు ఒక మంచి జాబ్ వచ్చింది. నేను బాధపడ్డాను, ఎలా చెప్పాలి వ్యక్తి కానీ. ఆ తర్వాత నేను చెప్పాను, బాబు ఈ లోకంలో చాలా చాలా మంచి మంచి బిజినెసెస్ ఉన్నాయి, చాలా చాలా గొప్ప గొప్ప బిజినెసెస్ ఉన్నాయి, వాటిని ట్రై చేయలేకపోయావా అని ఇంటెంట్ గా నాకు డైరెక్ట్ చెప్తే బాధపడతాడేమో అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, when I was in studying in intermediate లో ఉన్నాను. ఆ టైంలో మా నాన్న చిన్న అంగడి పెట్టుకునేటువంటి వాడు. ఆ టైంలో మా నాన్న అన్ని అమ్మేటువంటి వాడు. వాటిలో సిగరెట్, బీడీ ఇవన్నీ కూడా అమ్మేటువంటి వాడు. ఆ టైంలో నేను వాటిని, అమ్మ బాబు నేను పలానా ఇక్కడికి వెళ్ళి వస్తానని చెప్తే కూర్చోబెడితే నేను దానికి ఒప్పుకోలేదు. నేను ఉన్నాను, ఎవరైనా నాకు ఇన్స్టెడ్ ఆఫ్ మీ నాకు బదులు ఇంకెవరైనా పెట్టమని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో బ్రతకడానికి ఏ పని చేసినా బ్రతకవచ్చు, అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యంగ్స్టర్స్ చెడిపోతున్నటువంటి ఈ బిజినెస్ ఏంటంటే చాలా క్లీన్ బిజినెసెస్ వచ్చాయి నేటి దినాలలో. వారు మన ఇటీవల ఒక చర్చ్ మెంబర్ ఈ విధంగా చెప్తూ బాధపడుతూ ఉంది. ఏంటంటే ఆ అమ్మాయి ఎందుకు మందిరానికి రావడం లేదని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి ఇదిగో ఇంటర్నెట్ గేమ్ ఆడింది, ₹1,00,000 పోగొట్టుకుంది. ₹1,00,000 పోగొట్టుకున్న కారణం చేత ఆ ₹1,00,000 అప్పు తీర్చడానికి ఆమె పనికి వెళ్తూ ఉంది, మందిరానికి కూడా రాకుండా. దుర్వ్యాపారం, ఇదంతా కూడా చెడ్డ వ్యాపారము, చెడ్డ బిజినెస్. డ్రగ్స్. ఎందుకంటే డ్రగ్స్. ఒక రోజు నాకు ₹10,000 అప్పు కావాల్సి వచ్చింది. అప్పు ఇస్తావని ఒక ఆమె అడిగితే ఇంట్రెస్ట్ ఎంత అంటే ₹10 వడ్డీ. ₹10. నా ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చెడ్డ వ్యాపారం చేసి తండ్రి ఆస్తిని రెక్కలు ముక్కలు చేసుకుని రేయలక పగలనక కష్టపడిన ఆస్తిని తండ్రి సంపాదిస్తూ ఉంటే కొంతమంది బిడ్డలు దాన్ని నిలువున చేరాల్చుకుంటూ ఉన్నారు. నా ప్రియ ఎవరు సహోదరి సహోదరులారా, చెప్తున్నాను, కాస్త తల్లిదండ్రులు మనల్ని ఈ స్థితిలో చూడడానికి వారు ఎన్నో కలలు కన్నారు. వారు రేయలక పగలనక వారు మన కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అలాంటి వారిని మనం మోసగించి వారు సంపాదించినటువంటి ధనాన్ని రెక్కలు ముక్కలు చేసుకుని వారు కష్టపెట్టి మనల్ని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని ఆశిస్తూ ఉంటే వారు చేసినటువంటి ధనాన్ని నిలువున కలగదీయడం అనేది ఇది సమంజసమా? దేవుని దృష్టికి ఇది న్యాయమైనటువంటి బిజినెస్ ఏనా? ఒకసారి బాగా చదువుకోండి, అంతేనా? బాగా చదువుకోండి, ఒక స్థాయికి రావాలని ఆలోచన చేయండి. బైబిల్ కొనుక్కోండి, దాన్ని చదవండి బాగా. బైబిల్కు బదులు నేటి కాలంలో ఇందాక పాస్టర్ గారు చెప్పారు, బైబిల్ కొన్నాడంట. నాన్నగారు బైబిల్ కొనిచ్చిందాక ఆయన ఆగలేకపోయాడు, అడిగాడు, యాక్సిడెంట్లు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డ వ్యాపారం. ఆ తర్వాత చిన్న కుమారుడు విత్తినటువంటి చెడ్డ ఫలాలు ఏంటంటే, ఆ చెడ్డ ఫలాల వలన వచ్చినటువంటి ఫలితాలు రిజల్ట్ ఏంటంటే సంపద అంతా వెళ్ళిపోయింది. ఆ ఊర్లో కరువు వచ్చింది. కరువు రావడాన్ని బట్టి సంపద లేదు, ఇప్పుడు తినడానికి సంపద లేదు కనుక అక్కడ పందులు మేపాయి దగ్గర ఉంటే పొట్ట గడవడానికి పందులు మేపాయి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు. అక్కడ కూడా వాడు ఇబ్బంది పడసాగి, ఎందుకంటే వాడికి ఆ ఊర్లో ఏమీ ఇవ్వలేదు. నేను అలా రోడ్డు మీద పోతా ఉన్నాను, బాగా షర్ట్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను కాబట్టి బాబు ఇది అక్కడ దాకా కూలూరు దాకా లిఫ్ట్ ఇస్తామంటే లిఫ్ట్ ఇస్తాడు, అవునా కదా? అదే చిప్పిరి గుడ్డలతో, పెరిగిపోయిన జుట్టుతో, మాసిన గడ్డముతో నేను ఎవరన్నా అయ్యా కొంచెం హెల్ప్ అడిగితే ఇస్తారా? వీడెవడో రౌడీగా ఉన్నాడు, వీడెవడో సైకోగా ఉన్నాడు, వీడికి బైక్ ఇస్తే మనకి ఏదైనా ట్రెట్ ఉంటుందని నాకు ఎవడు ఇవ్వడు, అవునా కదా? ఆ ఊర్లో వాడికి ఎవడు ఏమీలా ఇచ్చారా? ఏమి ఇవ్వకపోగా వాడు ఇబ్బంది పడసాగి సంపద పోయింది, సంతోషం పోయింది. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాడు. అయితే సంపద పోయింది, సంతోషం పోయింది. అండ్ ఆల్సో
వాడు కడుపు నింపుకొన ఆశపడిన కానీ వాడికి ఏమీ ఇవ్వలేదు అని అన్నాడు. ఏమీ ఇవ్వలేదంటే అతనికి సాక్ష్యం కూడా. ఒక దైవ సేవకుడు సాక్ష్యాన్ని గురించి ఇలా అన్నాడండి, నాకు భలే నచ్చింది ఆ మాట. ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఆయన ఈ విధంగా చెప్పాడు, ఇఫ్ money is lost, nothing will lost. You will get again if you do hard work. మనీ పోయిందంటే మళ్ళా దాన్ని సంపాదించుకోవచ్చు. మళ్ళా ₹1 మీద 2 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇఫ్ హెల్త్ ఈస్ లాస్ట్, సంథింగ్ ఈస్ లాస్ట్ అన్నాడు. ఆరోగ్యం కోల్పోతూ ఉన్నామంటే కొంచెం జాగ్రత్త. అందుకని సంజయ్ కుమార్ సార్ గత 2-3 నెలల క్రితం మా ఊరు వచ్చారు. బాగా వెయిట్గా ఉన్నాను బాబు, హాను బాగా తగ్గాలి అని చెప్పి డైలీ నాకు ఆయన పెడతా ఉంటాడు పోస్ట్. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఎక్సర్సైజ్ ఇలా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని. చాలా మంచి అడ్వైజర్స్ నాకు ఇస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ అడ్వైజర్స్. హెల్త్ పోయిందంటే సంథింగ్ ఈస్ లాస్ట్ అన్నాడు. ఇఫ్ టెస్టిమనీ ఈస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్ అన్నాడు. సాక్ష్యం పోతే ఇక ఎందుకు పనికిరాదు, మొత్తం పోయినట్టే అన్నాడు. మనీ పోయినా సంపాదించుకోవచ్చు, ఇంకా డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, ఇంకా సంతోషం పోయినా మళ్ళా సంపాదించుకోవచ్చు. సాక్ష్యం పోతే మాత్రం సంపాదించుకునే అవకాశం, దేర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ టెస్టిమనీ ఇన్ అవర్ లైఫ్. ప్రియ దేవుని బిడ్డరా, సాక్ష్యం పోయింది. ఒక ఆయన ఇందాక సంసోను గురించి మనం విన్నాం. బాబా గారు సంసోను గురించి చెప్పాడు. సంసోను పాపము చేయకముందు హి వాస్ ఎ మైటీ మ్యాన్, అవునా కదా? ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో ఏమేమి కోల్పోయాడు? ఆయన కోల్పోయిన ఏంటో దేవుని కృపను పోగొట్టుకున్నాడు, అవునా కదా? ఆ తర్వాత దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మతో నింపబడినటువంటి సంసోను ఫిలిస్తీన్లు ఎక్కడంటే వారిని ముచ్చమటలు పండించేటువంటి సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించిన గొప్ప బలాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను ప్రేమించి పెళ్ళాడినటువంటి భార్యను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ దావోను గుడి ముందు నిలబెట్టి ఆయన కన్నులు ఓడబెరికేశాడు, గుడ్డివాడైపోయాడు, కన్నులు పోగొట్టుకున్నాడు, అవునా? ఆ తర్వాత పాపంలో పడిపోయిన తర్వాత తన కురులు పోగొట్టుకున్నాడు, చుట్టూ కత్తిరించబడింది, ఓడిపోడైపోయాడు, గుండు చేయబడింది, అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సంసోను పరువు పోగొట్టుకున్నాడు. దావోను గుడి స్తంభాల మధ్య నిలబెట్టి పరిహాసం ఆడారంట. ఇప్పుడు అన్నయ్య దేవుని విలువ అని అన్నారంట. సంసోను ఫిలిస్తీయుడు పరిహాసపు జీవిగా మారిపోయాడు. అంటే పరువు కూడా పోయింది. అట్ లాస్ట్ సంసోను తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. పాపములను అలాంటి అధమ స్థితికి తీసుకుని వెళ్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత వాడికి మరలా ఏం కలిగిందంటే బుద్ధి వచ్చిందంట. హల్లెలూయా! ఇది మెయిన్ పాయింట్. బుద్ధి వచ్చింది అంటే మంచి విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. ఏంటంటే అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని గుర్తు చేసుకున్నాడు. హల్లెలూయా! ఆ తర్వాత ఏమేమి జరిగిందంటే కోల్పోయిన ప్రేమను మరలా పొందుకున్నాడు. మరలా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వెళ్తూ ఉంటే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. కోల్పోయిన ప్రేమను మరలా పొందుకున్నాడు. హల్లెలూయా! ఆ తర్వాత కోల్పోయిన సంపదను మరలా తిరిగి పొందుకున్నాడు. ఏమేమి పొందుకున్నాడంటే ఇంట్లో ఉన్నప్పుడు ఉంగరాలు, ఇంట్లో ఉన్నప్పుడు వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు. ఈ వారంలో ఈ షర్ట్ వేస్తే ఇక పై వచ్చే సంవత్సరంలో ఆ షర్ట్ వేయడనమాట, అవునా కదా? అలాంటి మంచి లగ్జరీస్ లైఫ్ అనుభవించేటువంటి వాడు తండ్రి చూసి చెలించిపోయి, నా కుమారుడు వచ్చాడు, మీరు వస్త్రాలు తీసుకురండి ఆయన కొరకు, నా కుమారుడు వచ్చాడు, ఉంగరాన్ని పెట్టండి, నా కుమారుడు వచ్చాడు, మంచి శాండిల్స్ అతనికి. పోగొట్టుకున్న సంపదను వల్ల తిరిగి పొందుకున్నాడు. పోగొట్టుకున్న సహవాసాన్ని కూడా పొందుకున్నాడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చినప్పుడు అంతటా వారు సంతోషపడసాగిరి, సహవాసంలోనికి వచ్చాడు. హల్లెలూయా! ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఎక్కడో ఆంధ్ర దగ్గర 13-12 గంటల ప్రయాణం అది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో మన మినిస్ట్రీలో ఉన్నటువంటి సహవాసం, గుడ్ ఫెలోషిప్. చప్పటి దేవునామని వాళ్ళు క్లాసులో టీచర్స్ గా ఉంటారు, సార్ వాళ్ళు. ఆ తర్వాత బయటకు వస్తే ఫ్రెండ్స్ మాదిరిగా మారిపోతారు. హల్లెలూయా! ఎంత మంచి అధ్యాపకులను దేవుడు మనకు ఇచ్చారు. కొంతమంది హైఫైగా ఉంటారు, మనుషులు కూడా పలకరియరు. వాళ్ళ పలకరియాలంటే మనం కూడా భయం వేస్తుంది. దేవుని
మంచి సహవాసం, గుడ్ ఫెలోషిప్. నేను లైఫ్ లాంగ్ ఈ మినిస్ట్రీలో పనిచేయాలని తీర్మానం తీసుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మంచి సహవాసం మన ఇండిపెండెంట్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియాలో మనకు దొరికింది. హల్లెలూయా. మంచి సహవాసం మనకు దొరికింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత పోగొట్టుకున్న సంతోషాన్ని మళ్ళా తిరిగి పొందుకున్నాడు. అంతటా వారు సంతోషపడసాగేది. హల్లెలూయా. కాబట్టి ఏమి రావాలంటే బుద్ధి రావాలి. ఒకవేళ ఏమైనా తప్పిపోయి ఉన్నావా, ఒకవేళ ఏమైనా నష్టపోయి ఉన్నావా, ఇక అయిపోయింది నా బ్రతుకు, ఇంకేదో నా బ్రతుకు అనుకోవద్దు. నీ బ్రతుకును మళ్ళా రీస్టోర్ చేయగలిగినటువంటి పరలోకపు తండ్రి మనకున్నాడని తెలుసుకుందాం. ఆయన వద్దకు పరుగెత్తుకుంటా వద్దాం. ఏమేమి కోల్పోయావో వాటన్నిటిని దేవుడు మళ్ళా తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రాగలవా యేసయ్య దగ్గరికి ఈరోజు? రాగలవా? తండ్రి దయతో నన్ను క్షమించయ్యా, పాపినయ్యా, నీ మాట వెనుక నాకు నేరుగా తప్పిపోయానయ్యా, పడిపోయానయ్యా, మళ్ళా తిరిగి లేవనెత్తయ్యాలంటే తప్పకుండా ఆ కృపగల దేవుడు మళ్ళా నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మళ్ళా కూలిపోయిన నీ జీవితాన్ని మళ్ళా రీబిల్డ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ. May the Lord bless this course. Now,